అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం ఆదికాండం నుండి ప్రతి పుస్తకాన్ని, ప్రతి అధ్యాయాన్ని చదువుకుంటూ వివరించుకుంటా వస్తున్నాం. ఈ సామెతల పుస్తకాన్ని కూడా 1 నుంచి 5 అధ్యాయాలు ఆల్రెడీ అంతకుముందు మనం చదువుకున్నాం. ఈరోజు మనం సామెతల గ్రంథం 6వ అధ్యాయం నుండి చదువుకుంటూ వెళ్దాం. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటపడిన ఎడల, పరుని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల, నీ నోటి మాటల వలన నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాటల వలన పట్టబడి ఉన్నావు. ఈ మొదటి 2 వచనాలు కొంచెం అర్థం చేసుకోవడానికి చాలామంది కష్టపడుతూ ఉంటారండి. దేవుడు అంతకుముందు అధ్యాయంలో చెప్పినట్టుగానే ఒక తండ్రి తన ప్రియమైన కుమారుడికి ఎలా అయితే జ్ఞానాన్ని బోధిస్తాడో అలాగా దేవుడు మనకి సొలొమోను ద్వారా ఈ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు అని దాని అర్థం. ఏంటది? నీ చెలికాని కొరకు స్నేహితులు కానీ బంధువులు కానీ వాళ్ళ కోసం నువ్వు గ్యారంటీ ఉంటే, నేను గ్యారంటీ వాళ్ళు ఏం చేసినా కానీ అన్నట్టుగా వాళ్ళ తరపున నువ్వు అగ్రిమెంట్ చేస్తే, వాళ్ళ తరపున నువ్వు గ్యారంటీ ఇస్తే, పరుని చేతిలో నీవు నీ చేయి వేసిన ఎడల వాళ్ళకు నువ్వు నీ సైడ్ నుండి భరోసా ఇస్తే, నీ నోటి మాటల వల్లనే నీవు చిక్కుబడి ఉన్నావు, నీవు పట్టబడి ఉన్నావు. దాని ఉద్దేశం స్నేహితులకి సహాయం చేయొద్దు అని కాదండి, నీ శక్తికి మించి గ్యారంటీలు ఇవ్వద్దు అని దాని అర్థం. ఉదాహరణకి నా స్నేహితుడు ఒకడు ఒకళ్ళ దగ్గర ₹1,00,000 అప్పు తీసుకుంటున్నాడు అనుకోండి. ఒకవేళ నాకున్న ఆస్తి ఆ 1,00,000 కంటే ఎక్కువైతే, ఒకవేళ నా దగ్గర ఒక 10 లక్షలు కనుక ఉంటే, ఇదిగో నా స్నేహితుడు తీసుకున్న 1,00,000 తిరిగి కట్టేస్తాడు, కావాలంటే అతనికి నేను హామీ అన్నట్టుగా నువ్వు గ్యారంటీ సంతకాలు చేయొచ్చు. అలా కాకుండా నీ దగ్గర ₹1 కూడా లేకుండా నీ స్నేహితులు కానీ నీ బంధువులు కానీ ఎవరన్నా అప్పు తీసుకుంటున్నప్పుడు నువ్వెళ్ళి వాళ్ళకి గ్యారంటీ సంతకాలు పెట్టకు. ఎవరి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు కదా. వాళ్ళు మంచి వాళ్ళైనా చెడ్డవాళ్ళైనా ఒకవేళ ఏదో కారణం చేత వాళ్ళ అప్పు తిరిగి కట్టకపోతే మనం అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది, మనం తప్పించుకుని తిరగాల్సి వస్తుంది, మనం వాళ్ళ చేతుల్లో పడినట్టు ఉంటుంది, మనమే వెళ్ళి అందులో ఇరుక్కున్నట్టు అవుతుంది. కాబట్టి మీ శక్తికి మించి మీరు ఎదుటి వాళ్ళకి భరోసాగా ఉండకండి, మీ శక్తికి మించి ఎదుటి వాళ్ళని మీరు నమ్మకండి అని దాని అర్థం. నా స్నేహితుడు ఆ 1,00,000 కట్టకపోయినా పర్లేదు, నా దగ్గర ఉన్నది వాడికి ఇచ్చేస్తాను అన్న పూర్తి నమ్మకం ఉంటేనే మీరు వాళ్ళకి సహాయం చేయండి. లేదంటే మీరు ఎంతవరకు సహాయం చేయగలరో అంతవరకే చేయండి. లేకపోతే ఏమవుద్దంటే ఆ స్నేహం పాడైపోద్ది. డబ్బు వల్ల స్నేహాలు పోతాయి, డబ్బు వల్ల బంధాలు తెగిపోతాయి, డబ్బు వల్ల అనేక సమస్యలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. కాబట్టి ముందుగానే వాటి నుండి జాగ్రత్త పడండి. అంతకుముందు అధ్యాయాల్లో నీ దగ్గరికి ఎవరన్నా సహాయం అంటూ వస్తే నువ్వు చేయగలిగితే వాళ్ళకి ఖచ్చితంగా సహాయం చేయాలి అని చెప్పేసి అంతకుముందు అధ్యాయంలో మనం చదువుకున్నాం. ఇక్కడ సహాయం చేయొద్దు అని చెప్పట్లేదే కానీ నీ స్తోమతకు మించి హామీలు ఇచ్చి నువ్వు దాంట్లో ఇరుక్కోవద్దు. అప్పుడు నీవు, నీ కుటుంబం, అంతకుముందు నీ స్నేహితుడితో ఉండే సంబంధం, నీ బంధుత్వం ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, తప్పించుకుని తిరగాల్సి వస్తుంది, దానివల్ల ఇంకా పాపంలో పడిపోవాల్సి వస్తుంది. జ్ఞానముతో ముందుగానే అలాంటి వాటికి దూరంగా ఉండండి అని దాని అర్థం. ఒకవేళ నువ్వు ఆల్రెడీ అందులో చిక్కుకున్నావు అనుకో, నా కుమారుడా నీ చెలికాని చేత నీవు చిక్కుబడితివి. ఒకవేళ ముందుగానే మీరు అటువంటి ప్రాబ్లమ్స్లో చిక్కుబడిపోతే మీరు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టుము అని నీ చెలికాన్ని బలవంతము చేయుము, ఇలాగు చెప్పి దాని నుండి తప్పించుకొనుము. ఎట్లాగొట్లా ఎంత వీలైతే అంత త్వరగా దాని నుండి బయటపడండి. ఆ అప్పుల నుండి, ఎదుటి వాళ్ళ హామీల నుండి, మనుషుల్ని నమ్మడం నుండి. మనకంటే ఎక్కువగా మనం వేరే వాళ్ళని నమ్మామనుకోండి, మన జీవితమే ఎలా ఉంటుందో మనకు తెలీదు. వేరే వాళ్ళ జీవితానికి మనం ఎలా గ్యారంటీ ఇవ్వగలం? ఈ జీవితం అనేది ఎప్పుడు కూడా అస్తవ్యస్తంగా ఉంటుంది కదా. కాబట్టి దీంట్లో మనం కానీ మన కుటుంబం కానీ కష్టాల్లో పడకుండా ఉండాలంటే వీలైనంత త్వరగా అటువంటి హామీల నుండి, అటువంటి గ్యారంటీల నుండి మీరు బయటపడండి, తప్పించుకోండి అనేదాన్ని ఈ 3 వచనాల్లో మనకు చెప్తున్నారు. ఈ 3 వచనాలనే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలండి. ఈ కాలంలో ఎక్కువగా జరిగేది కూడా ఇదే. ఒకవేళ ఈ 3 వచనాలు ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. ఇక్కడ దేవుడు సహాయం చేయొద్దు అని చెప్పట్లా, సహాయం ఖచ్చితంగా చేయాలి. లేదు అనకుండా నీ దగ్గర ఉండి కూడా నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను చేయను అని చెప్పావంటే అది కూడా పాపం అవుద్ది అని చెప్పి అంత ముందు వీడియోలో మనం చదువుకున్నాం. నువ్వు సహాయం చేయగలిగితే చెయ్యి, చేయలేకపోతే వేరే రకంగా సహాయం చేయి, ప్రేయర్ చేయి. అంతేగాని నీ స్తోమతకు మించి ఎదుటి వాళ్ళకి గ్యారంటీలు ఇవ్వడం, నీ స్తోమతకు మించి ఎదుటి వాళ్ళకి హామీలు ఇవ్వడం, ఒక వ్యక్తిని పూర్తిగా నమ్మడం, ఆ నమ్మకం మీద ఒకవేళ నీవు నీ కుటుంబం ఆధారపడి ఉంటే నీ కుటుంబాన్ని నువ్వే కష్టాల్లోకి నెట్టేస్తున్నావేమో, ముందుగానే ఆలోచించుకో అన్నట్టుగా దేవుడు ఇక్కడ సొలొమోను ద్వారా తన జ్ఞానాన్ని మనందరికి కూడా చెబుతున్నాడు. ఇవన్నీ కూడా చాలా జ్ఞానానుసారమైన మాటలు, చాలా మందికి అర్థమవుతాయి. ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. నీ కన్నులకు నిద్రైనను, నీ కనురెప్పలకు కునుకుపాటైనను రానియకుము. వేటగాని చేతిలో నుండి లేడి తప్పించుకొనున్నట్లు, ఎరుకువాని చేతిలో నుండి పక్షి తప్పించుకొనున్నట్లు తప్పించుకొనుము. అటువంటి సమస్యల్లో నుండి ముందుగానే బయటపడు. బద్ధకంగా ఉండకు, ఆ జరిగినప్పుడు చూసుకుందాంలే అన్నట్టుగా అనకుండా, అటువంటి సమస్యలు నిన్ను, నీ కుటుంబాన్ని కష్టాల్లోకి నెట్టే విషయాల నుండి ముందుగానే నువ్వు దూరం అవ్వు అనేది దీని యొక్క భావం. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము,
ఈ 6వ వచనం నుండి మనం సోమరిపోతుల్లాగా ఉండకూడదు, ఏ మనిషి కూడా బద్ధకస్తుల్లాగా ఉండకూడదు. తాను ఏది సాధించాలనుకున్నా, జ్ఞానాన్ని సంపాదించుకోవాలనుకున్నా, కుటుంబాన్ని పోషించాలన్నా, ఏదైనా సాధించాలనుకున్నా, మంచిగా ఉండాలన్నా, ఏదైనా కానీ సోమరితనం లేకుండా కష్టపడి పనిచేయాలి అనేదాన్ని ఈ 6వ వచనం నుండి చెప్తున్నారు. చదువుకుంటూ వెళ్దాం. సోమరి, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. చీమలు చూసి మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలంట. ఏంటా విషయాలు? చీమలు చూసి నేర్చుకోవాల్సిన జ్ఞానం ఏంటి? వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారమును సిద్ధపరచుకొనును, కోతకాలం మందు ధాన్యము సమకూర్చుకొనును. చీమలు ఏం చేస్తాయంట? ముందుగానే తర్వాత రాబోయే శ్రమను ముందుగానే గుర్తించి ముందుగానే ఆహారాన్ని దాచుకుంటాయి. అలా దాచుకోవాలి, తర్వాత ఫ్యూచర్ దానికి ఇప్పుడే ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి ఎవరో కూడా వాళ్ళని వెనకాలండి బలవంతం చేయరు. న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నానంటే ఎవరు బలవంతం చేయకుండానే వాటికవే గుర్తిస్తున్నాయి. మనుషులు కూడా వెనకాల ఎవరో ఉండి బలవంతంగా మరి లెగు, నిద్ర లెగు, బద్ధకం లేకుండా ఉండు, ఇలా చేయి అలా చేయి అని చెప్పి ఎవరో మనల్ని బలవంతం చేయకుండానే మనకు మనంగా దాన్ని గుర్తించాలి. ఫ్యూచర్లో నేను కష్టాలు పడకుండా ఉండాలంటే ఎప్పటి నుండే నేను కష్టపడి పనిచేయాలి, ఫ్యూచర్లో నేను శ్రమలు పడకుండా ఉండాలంటే ఎప్పటి నుండే బద్ధకం లేకుండా ఉండాలి అనే విషయాన్ని ముందుగానే ఆ చీమలను చూసి నేర్చుకోండి అనేదాన్ని ఇక్కడ చెప్తున్నారు. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు, ఇక కొంచెము నిద్రించెదను అని, కొంచెము కునికెదను అని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదను అని నీవు అనుకొనుచూ ఉందువు. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. దేవుడు అసలు నిద్రపోవద్దు అని చెప్పట్లేదులే కానీ పని చేయకుండా నిద్రపోవద్దు. కొంతమంది ఏ పని చేయకుండా సోమరిగా ఉంటూ ఎప్పుడు కూడా సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. పడుకోవడం, ఫోన్లు చూడడం, అలాగా సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. మీరు అలా సమయాన్ని వృధా చేస్తే మోసం చేసేవాళ్ళు మీ దగ్గరకు వస్తారు, కష్టం నీ దగ్గరకు వచ్చింది. నేను కష్టపడకుండా ఉండాలి, మోసపోకుండా ఉండాలి, ఫ్యూచర్లో నేను ఆనందంగా ఉండాలి అనుకుంటే ఎప్పటి నుండే కష్టపడు, సోమరిగా ఉండకు, కష్టపడి పని చెయ్యి. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలిన వాడును దుష్టుడే ఉన్నాడు. చాలామంది మన దగ్గరికి వచ్చి ఏదైనా చేసేయచ్చులేరా, ఫ్యూచర్ గురించి మనకెందుకు, అప్పుడెప్పుడో జరిగేది ఇప్పుడు ఎందుకు అన్నట్టుగా వాళ్ళు కుటిలమైన మాటలు, వంకర టింకర మాటలు మాట్లాడతారు. అలాగ ఒక మార్గం, ఒక గమ్యం ఏది లేకుండా మాట్లాడే వాళ్ళ మాటలు మనం వినకూడదు. పనికి మాలిన వాళ్ళ మాటలు మనం వినకూడదు. వాడు కన్ను గీటుచు కాళ్ళతో సైగ చేయును, వేళ్లతో గుర్తులు చూపును. అంటే వాళ్ళకు ఒక పద్ధతి అంటూ ఏం ఉండదు. ఎట్లా పడితే అలాగా, ఒకసారి కన్ను, ఒకసారి కాళ్ళు, ఒకసారి వేళ్ళు, ఎలా పడితే అలా జీవిస్తూ ఉంటారు. అలా మనం జీవించకూడదు. ఒక గోల్ పెట్టుకోవాలి, ఏమి సాధించాలి, ఏం చేయాలి, ఎలా బ్రతకాలి అని మనం పెట్టుకొని ఆ మార్గంలో ప్రయాణిస్తూ ఇటు అటు తిరగకుండా దాన్ని మనం సాధించాలి అనేది దీని యొక్క భావం. వాని హృదయము అతి మూర్ఖ స్వభావము కలది, వాడెల్లప్పుడును కీడు కల్పించుచు జగడములు పుట్టించును. కాబట్టి ఆపద వాని మీదికి హఠాత్తుగా వచ్చును, వాడు తిరుగు లేకుండా ఆ క్షణమందే నలగొట్టబడును. ముందుగా ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఏదైనా కష్టం వచ్చినా కానీ లేచి నిలబడతారు. ఆపద హఠాత్తుగా వచ్చినప్పుడు ఆ చెడ్డవాళ్ళందరూ కూడా నలగొట్టబడతారు, నశించిపోతారు. చీమల నుండి ఇదైనా నేర్చుకోండి. ఫ్యూచర్లో ఏదైతే మనం చేయాలనుకుంటామో దాని గురించి ఇప్పటి నుండే మీరు ప్రయాసపడండి. బద్ధకం లేకుండా కష్టపడి పనిచేయండి, ఈజీగా చేసుకోవచ్చు అన్నట్టుగా ఎవరైనా వచ్చి వంకర టింకర మాటలు చెప్పి ఆ ఫ్యూచర్లో ఏదైనా పర్లేదులే ఇప్పుడు ఆనందంగా ఉండాలి అన్నట్టుగా వంకర టింకర మాటలు చెప్పి ఎవరైనా కానీ మిమ్మల్ని మోసం చేస్తుంటే ముందుగానే గుర్తించండి. అలాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. ఆపదకి ముందుగానే సిద్ధపడండి. ఏ ఆపదకి సిద్ధపడాలి? ఈ లోకంలో వచ్చే ఆపదలకి సిద్ధపడాలి. అన్నింటికంటే ముఖ్యంగా నరకం అనే ఆపద ఉంది, దాని నుండి తప్పించుకోవాలంటే ఆత్మానుసారమైన జ్ఞానాన్ని ముందుగానే పొందుకోండి, రక్షణని ముందుగానే పొందుకోండి. ఆ తర్వాత చూద్దాం అన్నట్టుగా పోస్ట్ పోన్ చేయకండి. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. 6, 7 అని 2 సార్లు ఎందుకు చెప్తున్నారంటే దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క ఇంపార్టెన్స్ మనకి తెలియడానికి. ఒక్కోసారి మనం కూడా ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనుషులకు కలిగిన రోగాలు 90% ప్రకృతి కాలుష్యం వల్లే వచ్చాయి అని చెప్పి మరలా ఆ 90 కూడా కాదు 100% ప్రకృతి కాలుష్యం వల్లే వచ్చాయి అంటే అది ఎంత చెడ్డది అనేది చెప్పడానికి 90%, 100% అనేదాన్ని, దాన్ని ఇంకా ముఖ్యంగా చెప్పడానికి, స్ట్రెస్ చేసి చెప్పడానికి అలా వాడుతూ ఉంటాం కదా అలంకార రూపం. అలాగే ఇక్కడ కూడా అలంకార రూపంగా 7 విషయాలు ఉన్నాయి, చెడ్డ విషయాలు అని దేవుడు చెప్తున్నాడు. ఏంటా 7 విషయాలు? అవేమనగా అహంకార దృష్టియు,
కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువాడును. ఇలాంటివన్నీ మనలో ఉండకూడదు. ఒకవేళ ఇలాంటి వాళ్ళు మన దగ్గర ఎవరన్నా ఉంటే వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. ఏమేంటి అంటావన్నీ కూడా మరలా చదువుకుందాం. అహంకార దృష్టి, నేనే గొప్పవాడిని, నాది ఆ కులం, నాది ఈ కులం, నాకు అంత డబ్బు ఉంది, ఇంత డబ్బు ఉంది అన్నట్టుగా స్వార్థంగా గర్వంతో ఉండేవాళ్ళు, అలా మనం ఉండకూడదు. అలా ఉండే వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. కళ్ళలాడు నాలుక, అబద్ధాలు చెప్పేవాళ్ళు, మనం అబద్ధాలు చెప్పేవాళ్ళుగా ఉండకూడదు. అబద్ధాలు చెప్పేవాళ్ళతో మనం సహవాసం చేయకూడదు. నిరపరాధులను చంపు చేతులు, కేవలం చంపడం మాత్రమే కాదండి, వాడిని నాశనం అయిపోవాలి అని కోరుకోవడం కూడా. ఎదుటివాడిది ఏ తప్పు లేకపోయినా కానీ మనమేదో ఆనందాన్ని పొందుకోవడం కోసం, మనమేదో గొప్పవాళ్ళుగా ఉండటం కోసం, మనకు కావాల్సిన మనం పొందుకోవడానికి ఎదుటివాడు ఏమైపోయినా పర్లేదు అన్నట్టుగా ఎదుటి వాళ్ళకి హాని చేసేవాళ్ళు, అలా మనం ఉండకూడదు. అలాంటి వాళ్ళ దగ్గర మనం ఉండకూడదు. దుర్యోచనలు యోచించు హృదయమును, చెడ్డ ఆలోచనలు ఎప్పుడు కూడా మన హృదయంలో ఉండకూడదు. ఎప్పుడు కూడా అలాంటి చెడ్డ మాటలు, చెడ్డ ఆలోచనలు చెప్పే వాళ్ళతో మనం ఉండకూడదు. కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, ఏదైనా గొడవ జరుగుతుంటే చాలు వెంటనే వెళ్ళిపోవడం, ఏదైనా పాపం చేద్దామంటే చాలు వెంటనే వెళ్ళిపోవడం, అలా కీడు చేయడానికి మన పాదాలు పరిగెత్తకూడదు. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, వాడు చెడ్డవాడు, ఈడు చెడ్డవాడు అన్నట్టుగా ఎదుటి వాళ్ళ గురించి అబద్ధ సాక్ష్యం చెప్పడం. మనకి తెలియపోయినా, కన్ఫామ్గా అక్కడ ఏం జరిగిందని తెలియకపోయినా కానీ వాళ్ళు అది చేస్తున్నారు, వీళ్ళు ఇది చేస్తున్నారు అన్నట్టుగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి అబద్ధ సాక్ష్యాలు మనం చెప్పకూడదు. అన్నదమ్ముల్లో జగడములు పుట్టించువాడు, ఎవరైనా కానీ ఇద్దరు కలిసి ఉంటే వాళ్ళిద్దరు విడిపోవాలని కోరుకునేవాడు, వాళ్ళిద్దరి మధ్య గొడవలు రావాలని కోరుకునేవాడు. అలాగా మనం ఉండకూడదు. మనం అలాంటి వాళ్ళతో సహవాసం కూడా చేయకూడదు. ఇవన్నీ కూడా దేవుడికి అసహ్యం. ఇవన్నీ చేసేవాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. ఈ భూమి మీద వాళ్ళు కష్టాలు పడతారు, నరకానికి వెళ్ళిపోతారు అనేది దీని యొక్క భావం. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకుము. దేవుడు తల్లి తండ్రి మాటనట్టుగా మాట్లాడుతున్నాడు కదా. ఇదిగో తల్లి తండ్రి బోధిస్తున్నారు మనకి. తల్లిదండ్రుల మాటని వినండి, వాటిని ఎల్లప్పుడూ నీ హృదయమునందు ధరించుకొనుము, నీ మెడ చుట్టూ వాటిని కట్టుకొనుము. అంతకుముందు కూడా చూసాం మనం ఇలాంటి మాటలు. అవే మనకి ఆభరణాలు అవ్వాలి, అవే మనం గొప్పగా చూడాలి. నీవు త్రోవను వెళ్ళినప్పుడు అది నిన్ను నడిపించును, నీవు పండుకొనున్నప్పుడు అది నిన్ను కాపాడును, నీవు మేలుకొనున్నప్పుడు అది నీతో ముచ్చటించును. జ్ఞానం అనేది మనల్ని మంచి మార్గంలో నడిపించింది. జ్ఞానం నేర్చుకోవడం వల్ల మనం పాపానికి దూరంగా ఉంటాం. ఏది నిజమైన జ్ఞానం అని మనం తెలుసుకుంటే మనుషుల దయలోను, దేవుని దయలోను మనం ఎదుగుతాం. ఇవన్నీ కూడా దీని యొక్క భావాలు. ఆజ్ఞ దీపముగాను, ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షార్థమైన గద్దింపులు జీవపు మార్గములు. ఎవరైనా కానీ మనల్ని మంచి కోసం గద్దించినప్పుడు, మన జీవితం బాగుపడడానికే ఎవరన్నా మనల్ని ఏదైనా గద్దించినప్పుడు మనం అందులో ఉన్న మంచిని తీసుకోవాలి. నన్నే అంటారా అన్నట్టుగా తల్లిదండ్రుల మీద ఇంకెవరి మీద మనం కోపడకూడదు, వాళ్ళ మీద కక్ష పెట్టుకోకూడదు. అది మనకు ఉపయోగపడేదే అనేదాన్ని మనం గుర్తించాలి. అది జీవానికి మార్గం, మనల్ని మంచి మార్గంలో నడిపించేది. అటువంటి గద్దింపులు మనకు అవసరం. మనం తప్పు మార్గంలో వెళ్ళేటప్పుడు మళ్ళీ మంచి మార్గంలో నడిపించే సహవాసం, అటువంటి గద్దింపులు మనకి ఖచ్చితంగా ఉండాలి అని మనం దేవుడికి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఒకవేళ నేను తప్పు మార్గంలో వెళ్తుంటే నన్ను గద్దించు, నన్ను మంచి మార్గంలో గద్దించే నా తల్లిదండ్రులని వాళ్ళందరినీ కూడా నా పక్క నుంచు అని మనం దేవుడికి ప్రార్థన చేయాలి. మనం చీకట్లోకి వెళ్ళిపోయేటప్పుడు దీపంగా, వెలుగుగా ఆ జ్ఞానం మనకి పనిచేసిద్ది. అది ఎప్పుడు కూడా మంచిదే, దాన్ని పక్కన పెట్టేయద్దు. చెడు స్త్రీ వద్దకు పోకుండాను, పరస్త్రీ పలుకు ఇచ్చపు మాటలకు లోబడకుండాను అది నిన్ను కాపాడును. ఆ జ్ఞానం మనల్ని ఏం చేసిద్ది? వ్యభిచారం నుండి, జారత్వం నుండి కూడా మనల్ని కాపాడిద్ది. ఈ జారత్వం అనేది యవనస్తుల జీవితాల్లో చాలా ముఖ్యమైనది అని మనం చదువుకున్నాం కదా. ఈ రోజు కూడా దీని గురించి మనం ఎక్కువగా చదువుకుంటూ వెళ్దాం. దాని చక్కదనమునందు నీ హృదయములో అత్యపడకుము, అది తన కనురెప్పలను చిలికించి నిన్ను లోబరుచుకొననీయకుము. ఎప్పుడు కూడా పాపం, మగవాళ్ళైతే ఆడవాళ్ళు, ఆడవాళ్ళైతే మగవాళ్ళు. ఇక్కడ ఎక్కడైనా స్త్రీ అని చెప్పబడింది అంటే అది కేవలం స్త్రీ గురించి అని కాదండి, ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు గురించి చెప్పబడింది. ఏంటి? అందం అనేది మనల్ని మోసం చేయకూడదు. ఎప్పుడైనా కానీ ఈ జారత్వం అనేది మొదట్లో తీగా ఉంటుంది అని కూడా మనం నిన్న చదువుకున్నాం కదా. మొదట్లో అది చాలా అందంగా కనబడిద్ది, తీగా కనబడినట్టు కనబడిద్ది, కానీ దాని అంతము మరణము. కాబట్టి మొదట్లోనే మనం దానికి దూరంగా ఉండాలి, ముందుగానే దాన్ని గుర్తించగలగాలి. వేశ్య సాంగత్యము చేయువానికి రొట్టె తొనక మాత్రము మిగిలియుండును, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణమును వేటాడును. పెళ్ళైన వాళ్ళైనా కానీ, పెళ్లి కానోళ్ళైనా కానీ, పెళ్ళైన వాళ్ళు మరి ముఖ్యంగా ఒకవేళ వ్యభిచారం వైపు, జాగ్రత్త వైపు మీరు వెళ్ళిపోతుంటే మీ విలువైన జీవితాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు. మీ ఆరోగ్యం పోద్ది, మీ జీవితం పోద్ది, మీ కుటుంబం నాశనం అవుద్ది. అటువంటి దాన్ని మీరు మొదటగానే గుర్తించండి, మొదటగానే ఆ జాగ్రత్త నుండి బయటపడండి. మొదట్లో తీగా ఉన్నట్టు అనిపిస్తుంది, అప్పుడే మీరు దాన్ని గుర్తించండి. చివరి దానికి నాశనం ఉంటుంది, అంత స్టేజ్ వరకు దాన్ని పోనీయకండి. ఒకవేళ అలా మీరు వెళ్ళారా, రొట్టె తొనకు కూడా మిగలదంటే అంత దారుణంగా మీరు నాశనం అవుతారు, నరకానికి పోతారు అనేది దీని యొక్క భావం.
ఒకడు తన ఒడిలో అగ్ని ఉంచుకొనిన ఎడల వాని వస్త్రములు కాలకుండా ఉండునా, ఒకడు నిప్పుల మీద నడిచిన ఎడల వాని పాదములు కమలకుండా ఉండునా, తన పొరుగువాని భార్యను కూడువాడు ఆ ప్రకారమే నాశనమగును, ఆమెను ముట్టువాడు శిక్ష తప్పించుకొనడు. ఈ భూమి మీద ఎవరు చూడట్లేదు అన్నట్టుగా మీరు అనుకోవద్దు. దేవుడికి ప్రతిదీ తెలుసు. దేవుడు విధిస్తాడు శిక్ష. ఆ నరకం నుండి ఎవరో కూడా తప్పించుకోలేరు. దేవుడు పెట్టే ఆ కష్టాల నుండి ఎవరు కూడా తప్పించుకోలేరు. ఒకానొక రోజున అవన్నీ కూడా ఖచ్చితంగా రహస్యంగా చేసినవన్నీ కూడా ఖచ్చితంగా దేవుడు బయట పెడతాడు అనేది కూడా దీని యొక్క భావం. జారత్వాన్ని దేవుడు ఎంత పెద్ద విషయంగా చూపిస్తున్నాడు చూడండి. ఎందుకంటే యవన వయసులో ఉన్నప్పుడు ఎక్కువ మందిని పాపంలో పడవేయడానికి అపవాది వాడే పెద్ద బాణం, పెద్ద అస్త్రం ఇదే. కాబట్టి దాని గురించి మరి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి తెలియట్లేదులే, ఏం కాదులే, ఎవరు చూడట్లేదులే, కొంతకాలమే ఉండేదిలే అన్నట్టుగా మీరు దానికి లోబడమాకండి, దానికి లోనైపోమాకండి, బానిసగా మారిపోమాకండి. ఒకానొక రోజున అది మిమ్మల్ని మరణానికి దగ్గర చేసిద్ది, తలెత్తుకోకుండా చేసిద్ది, అవమానపడేలా చేసిద్ది. దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలించిన ఎడల ఎవరునూ దాన్ని తిరస్కరింపరు కదా. వాడు దొరికిన ఎడల 7 అంతలు చెల్లింపవలెను, తన ఇంటి ఆస్తి అంతయు అప్పగింపవలెను. ఒక దొంగతో కంపేర్ చేస్తున్నారండి ఇక్కడ వ్యభిచారం చేసే వాళ్ళని. దొంగతనం ఏమో మంచిదని కాదు, దొంగతనం కూడా చెడ్డదే. కాకపోతే అది జారత్వంతో పోలిస్తే ఎంత చిన్నదో ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఏమని? జారత్వము జరిగించువాడు కేవలము బుద్ధి శూన్యుడు, ఆ కార్యము చేయువాడు సర్వనాశనమును కోరువాడే. వాడు దెబ్బలకును అవమానమునకును పాత్రుడగును, వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు. ఒకవేళ దొంగతనం చేసినోడు దాన్ని తిరిగి చెల్లిస్తే కొంతకాలం తర్వాత అది పోయిద్దేమో, మనం మర్చిపోతామేమో, కానీ జారత్వాన్ని మాత్రం ఒకడు ఎప్పటికీ మర్చిపోలేడు. ఎంతమందితో వాడు జీవనం చేస్తున్నా కానీ అది ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. లేదండి ఒక భార్యకి పూర్తిగా విడాకులు ఇచ్చేసానండి, ఇంకో భార్యను చేసుకున్నానండి అని మనం పైకి చెప్పొచ్చు, పేపర్లో డైవర్స్ కనపడొచ్చు, కానీ మన హృదయంలో నుండి అది చెరిగిపోదు. ఖచ్చితంగా దాని యొక్క ఫలితాన్ని అనుభవించే తీరతాం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? బుద్ధి శూన్యుడు, అసలు బుద్ధి లేనివాడు, కావాలని నాశనాన్ని కోరుకునేవాడు. ఎవరైతే ఆ మార్గంలో వెళ్తున్నారో వాళ్ళు కావాలని నాశనాన్ని కోరుకుంటున్నారు. మా జీవితం, మా ఆరోగ్యం, మా కుటుంబం, మా పరువు అన్నీ కూడా నాశనం అవ్వాలని వాళ్ళు కావాలని కోరుకుని అటువైపు అడుగులేస్తున్నారు అని దాని అర్థం. ఫైనల్గా చివరికి నరకాన్ని కూడా వాళ్ళు పొందుకుంటారు అనేది కూడా ఇక్కడ మనం గమనించాలి. ఇక్కడేమి దేవుడు దొంగతనాన్ని రైట్ అనట్లేదు, అది కూడా తప్పే. దానికంటే వ్యభిచారం అనేది ఇంకా చాలా పెద్ద తప్పు అనేదాన్ని దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. భర్తకు పుట్టు రోషము మహారౌద్రము గలది, ప్రతీకారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు. ప్రాయశ్చిత్తం ఏమైనా నీవు చేసినను వాడు లక్ష్య పెట్టడు, ఎంత గొప్ప బహుమానములు నీవిచ్చినను వాడు ఒప్పుకొనడు. దాన్ని తిరిగి ఎవరో కూడా బాగు చేయలేరు. మన జీవితం అంతగా నాశనం అయిపోద్ది అని దాని అర్థం. ఇక్కడ ఎవరన్నా కానీ భార్య తప్పు చేస్తే భర్తలు కొట్టాలి, భర్త తప్పు చేస్తే భార్య ప్రతీకారం తీర్చుకోవాలి అని దేవుడు ఇక్కడ చెప్పట్లేదు. దేవుడు ఎప్పుడూ కూడా ఒకరిని క్షమించాలని కోరుకుంటాడు, కానీ సామాన్యంగా బయట జరిగేది దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. మనుషుల యొక్క స్వభావాలు అలా ఉంటాయి. దాన్ని ఎవరో కూడా అంత ఈజీగా తీసుకోలేరు, ఎవరో కూడా దాన్ని ఊరికే వదిలిపెట్టేలేరు. అది లోపల నుండి తినివేసిద్ది. అంత పెద్ద సమస్య ఇది అని దేవుడు ఇక్కడ వివరిస్తున్నాడు. అది కోర్టులో, పోలీసులో అక్కడ తేలేది కాదు, మన హృదయంలోనే మార్పు రావాలి, మన హృదయంలోనే దాని గురించి జాగ్రత్త తీసుకోవాలి అనేదాన్ని దేవుడు ఇక్కడ వివరిస్తున్నాడు అని దాని అర్థం. ఇంకా దాని గురించి దేవుడు ఏమని చెప్తున్నాడు చూద్దాం. ఈ సామెతల గ్రంథం 7వ అధ్యాయాన్ని కూడా ఈరోజు మనం చదువుకుందాం. 8వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. నా కుమారుడా, నా మాటలను మనస్సున ఉంచుకొనుము, నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము. ఒక కుమారుణ్ణి, ప్రేమించే కుమారుడికి చెప్పినట్టుగా ఒక తండ్రి మనందరికీ కూడా జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. ఏమని? నా ఆజ్ఞలను నీవు మనస్సునందు ఉంచుకొనిన ఎడల, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. అంతకుముందు కూడా చదువుకున్నాం కదా, బ్రతుకుదువు అంటే కేవలం ఈ లోకం గురించే కాదు, మీరు శాశ్వత జీవాన్ని పొందుకోవాలన్నా కానీ, పరలోకాన్ని మీరు పొందుకోవాలన్నా కానీ ఈ జ్ఞానాన్ని, దేవుడి యందు భయభక్తులు అనే జ్ఞానాన్ని మీరు సంపాదించుకోవాలి. నీ వేళ్లకు వాటిని కట్టుకొనుము, నీ హృదయము అను పలక మీద వాటిని రాసుకొనుము. ఎప్పటికప్పుడు వాటిని జ్ఞాపకం తెచ్చుకుంటా ఉండాలి. ఏదో వినేసాం వదిలిపెట్టేసాం అన్నట్టుగా కాకుండా ఎప్పటికప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటా ఉండాలి. పద్దాక గుర్తు తెచ్చుకుంటా ఉంటేనే మనం నిలబడగలం. ఎందుకంటే అపవాది ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉంటుంది. కాబట్టి అపవాది ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకోదు. ఫోన్లో, టీవీలో ఏదో ఒక రకంగా మనల్ని అటువైపు ప్రేరేపిస్తూనే ఉంటుంది. చెడ్డవాళ్ళు ఎప్పుడు కూడా మనల్ని ప్రేరేపిస్తూనే ఉంటారు. అపవాది ఎప్పుడు కూడా రెస్ట్ తీసుకోదు. కాబట్టి మనం కూడా ఎప్పుడూ రెస్ట్ తీసుకోకుండా వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటానే ఉండాలి, ప్రతిరోజు గుర్తు తెచ్చుకుంటానే ఉండాలి అనేది దీని యొక్క భావం. జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు,
తెలివితో నీవు నాకు చెలికత్తెవనియు చెప్పుము. మొదట్లోనే మాట కలిపేటప్పుడే జాగ్రత్తగా ఉండు. అక్క, చెల్లి, అన్న, తమ్ముడు అన్నట్టుగా మొదట్లోనే జాగ్రత్తనికి దూరంగా ఉండు అందని అర్థం. ఈ మధ్య కొంతమంది అక్క, అన్న, చెల్లి ఇలాగే మొదలు పెడుతున్నారు. ఆ తర్వాత మళ్ళీ పాపలో పడిపోతున్నారు. దానికి కూడా కారణం ఏంటంటే మొదట్లో వాళ్ళ హృదయాలు మంచిగానే ఉన్నా కానీ ఆ తర్వాత ఎక్కువగా ఫోన్లు మాట్లాడడం, వాళ్ళిద్దరే పర్సనల్గా మాట్లాడుతూ ఉంటాం, ఎవరికీ తెలియకుండా వాళ్ళు మాట్లాడుతూ ఉంటాం. ఇటువంటి విషయాల వల్ల కూడా వాళ్ళు పాపంలో పడిపోయే అవకాశం ఉంది. అంతకుముందు చదువుకున్న అధ్యాయాలు కూడా ఇక్కడ మనం గుర్తెచ్చుకోవాలి. ఎప్పుడు కూడా ఒంటరిగా మనం ఎక్కడ కూడా ఉండకూడదు. రహస్యంగా ఎవరికి తెలియకుండా మనం చాటింగ్ కానీ ఫోన్ మాట్లాడడం కానీ మనం చేయకూడదు. అసలు అటువంటి జోలికి, వ్యర్థమైన మాటల జోలికి మనం ముందుగా పోకూడదు అనేది వీటన్నిటి నుండి మనం గమనించాలి. ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. అవి నీవు జార స్త్రీ వద్దకు పోకుండాను, ఇచ్చకపు మాటలాడు స్త్రీకి లోబడకుండాను నిన్ను కాపాడును. మగవాళ్ళైతే ఆడవాళ్ళకి దూరంగా ఉండండి, ఆడవాళ్ళైతే మగవాళ్ళకి దూరంగా ఉండండి. వ్యర్థపు మాటలు, ఇచ్చకపు మాటలు, అనవసరంగా టైం వేస్ట్ చేసే మాటలు, లోకాశలు రేపే మాటలు, అటువంటి వాటికి దూరంగా ఉండండి. మొదటి నుండే వాటి నుండి దూరంగా తప్పించుకోండి. చివరిదాకా వెళ్ళిపోయిన తర్వాత అందులో నుండి బయటికి రావడం కష్టం. ఆ ఊబిలో మొదట్లోనే మనం తప్పించుకోవాలి. చివరిదాకా వెళ్తే దాని నుండి బయటపడడం కష్టం. కాబట్టి మొదట్లోనే మీరు దాని నుండి తప్పించుకోండి. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారజోడగా, జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు ఒకడు కనబడ్డాడు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు మనకి. ఏమని? ఒక చెడ్డవాడు, బుద్ధి లేని వాడు ఒకడు మాట్లాడుతున్నాడు. ఏమని? సంధివేళ పొద్దుగుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జార స్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. ఎందుకు నడుస్తూ ఉన్నాడు? పని పాట లేకుండా, పైన అధ్యాయంలో చదువుకున్నాం కదా, సోమరిగా ఉండకూడదని చెప్పి, చేయడానికి ఏ పని లేకుండా సోమరిగా మనం తిరుగుతూ ఉంటే, ఇటు అటు మనం తిరుగుతూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటే అపవాది అటువంటి సమయంలోనే మనల్ని పాపంలో పడేసిద్ది. దావీదు గారు కూడా పాపంలో పడిపోయింది అటువంటి సమయంలోనే కదా. ఏం పని పాట లేకుండా పైన మేడగది మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఆ సమయంలో అపవాది అతన్ని అలాగా ఆకర్షించింది. అపవాది ఎప్పుడు కూడా సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని వెతకకుండా, ఉపయోగపడే విషయాన్ని వెతకకుండా, ఏదో కష్టపడి పని చేయకుండా బద్ధకంగా ఇటు అటు తిరుగుతూ సమయాన్ని వృధా చేస్తామో, పాపం వైపు మనమే అడుగులు వేస్తామో, అటువంటి సమయంలోనే అపవాది మనల్ని ఆకర్షించింది. ఇక్కడ ఈ బుద్ధి లేని వాడిని అపవాది ఎలా ఆకర్షించిందంట? అంతటా వేశ్యావేషము వేసుకొనిన కపట వేషము గల స్త్రీ ఒకతే వాణ్ణి ఎదుర్కొని వచ్చాను. స్త్రీ అని కానీ కేవలం స్త్రీ అని కాదండి. స్త్రీ అయితే పురుషులు పెట్టుకోండి, పురుషులైతే స్త్రీలు పెట్టుకోండి. మన పాపంలో పడవేయాలి, మనతో వ్యభిచారం చేయాలి అన్నట్టుగా చాలామంది చెడ్డవాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అది బొబ్బలు పెట్టునది, స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఇంట నిలవవు. ఎలా ఆకర్షించిద్దంట? మాటల ద్వారా వినపడేలాగా మాట్లాడడం, స్వేచ్ఛగా, అంటే నన్ను ఎవరో కూడా ఆపట్లేదు, నా ఇష్టం వచ్చింది నేను చేసుకోవచ్చు అన్నట్టుగా సిగ్నల్స్ ఇవ్వడం. దాని పాదములు దాని ఇంట నిలవు అంటే అన్ని రకాల గుర్తులు కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. పాపం చేయడమే మాకు ఇష్టం అన్నట్టుగా అన్ని రకాలుగా వాళ్ళు గుర్తులు చూపిస్తూ ఉంటారు. ఒకప్పుడు ఇంటి ఎదుటను, ఒకప్పుడు సంత వీధుల్లోనూ అది ఉండును, ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును. కొంచెం కొంచెంగా మనకి దగ్గర అవుతూ ఉంటుంది ఆ పాపం అనేది. అమ్మాయిలైతే అబ్బాయిలు, అబ్బాయిలైతే అమ్మాయిలు పాపంలో ఎలా పడిపోతారంటే, తెలియకుండా ఎలా పాపంలో పడిపోతారంటే కొద్ది కొద్దిగా దానికి ఆకర్షితులు అవుతారు. మొదటగా చూడడం ద్వారా, తర్వాత మాటల ద్వారా అది కొద్ది కొద్దిగా దగ్గర అవుతూ ఉంటుంది. అది వాడిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను, సిగ్గుమాలిన ముఖం పెట్టుకొని ఇట్లా నేను సమాధాన బలులు నేను అర్పింపవలసి ఉంటిని, నేను నా మొక్కుబళ్ళు చెల్లించి ఉన్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకొనవలెను అని రాగా, నిన్ను ఎదుర్కొనవలెనని బయలుదేరగా నీవే కనబడితివి. నా మంచం మీద రత్న కంబళ్లను, ఐగుప్తు నుండి వచ్చిన విచిత్రపు పనిగల నార దుప్పట్లను నేను పరిచి ఉన్నాను. నా పరుపు మీద బోళము, అగరు కారపు చెక్క చల్లి ఉన్నాను. ఉదయము వరకు వలపు తీరా తృప్తి పొందుదము రమ్ము, పరస్పర మోహము చేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము. పురుషుడు ఇంటలేడు, దూర ప్రయాణం వెళ్ళి ఉన్నాడు, అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయెను, పున్నమి నాట వరకు ఇంటికి తిరిగి రాడు అనెను. ఒక్కొక్కటిగా అన్ని కూడా ఒకసారి చెప్పరు, ఒక్కొక్కటిగా కొద్ది కొద్దిగా పాపంలో పడవేస్తారు. ఇవన్నీ కూడా అంతకుముందు మాటల ద్వారా జరిగేవి, ఇప్పుడు ఇవన్నీ కూడా ఫోనుల్లో జరుగుతున్నాయి, ఫోనుల్లో చాటింగుల్లో జరుగుతున్నాయి. కొద్దిగా ఇదిగో నేను బాగానే ఉన్నాను, స్వేచ్ఛగా ఉన్నాను, నన్ను కంట్రోల్ చేసేవాళ్ళు ఎవరు లేరు, మనం ఏదైనా తప్పు చేస్తే చూసేవాళ్ళు ఎవరు లేరు, ఇవన్నీ కూడా రహస్యంగా జరుగుతాయి అని అంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా. ఎవరూ లేరు,
ఎవరో చూడరు, అన్నీ మంచిగానే ఉన్నాయి, పరిస్థితులన్నీ బాగున్నాయి, ఇక్కడ ఆనందం తప్ప ఇంకేమీ ఉండదు అన్నట్టుగా ఒకరినొకరు ఆకర్షించుకుంటారు. అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోబరుచుకొనెను. అధికమైన లాలన మాటలను చూడండి, ఈ మధ్య అబ్బాయిలు అమ్మాయిలు వీళ్ళు కూడా ఏంటంటే ఏదో వాళ్ళే ఎక్కువగా ప్రేమ చూపిస్తారు అన్నట్టు, తల్లిదండ్రుల కన్నా వాళ్ళే ఎక్కువ ప్రేమ చూపిస్తారు అన్నట్టుగా మాటల్లోనే ప్రేమ కురిపించేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఏమో చేతలు పనుల ద్వారా ప్రేమ కురిపిస్తారు, వీళ్ళు మాటల్లోనే అంతకన్నా గొప్పగా ప్రేమ కురిపించేసరికి అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా మోసపోతూ ఉంటారు. అలా జారత్వంలో పడిపోతూ ఉంటారు. తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాన్ని ఈడ్చుకొని పోయెను. మాటలతో ఈడ్చుకుపోవడం అంటే బలవంతంగా లాక్కెళ్ళటం కాదండి, మోసం చేసి తీసుకెళ్ళటం. వాళ్ళు కూడా మోసపోయి ఏముండదు, ఆనందమే కదా, ఎవరికి తెలియదు కదా, ఇందులో ఆనందం తప్ప బాధ ఏమీ లేదు కదా, ఎవరికి తెలియదు కదా అన్నట్టుగా మొదట్లో అది తీయగా కనబడిద్ది అని కూడా అంతకుముందు మనం చదువుకున్నాం కదా, అలా తీసుకెళ్ళిద్ది. వెంటనే పశువు వదకు పోవునట్లు పొర్ల చేజిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లు తనకు ప్రాణహానికరమైనది అని ఎరుగక ఉరియొద్దకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. ఇంకొకసారి దానికి మనం లోబడ్డాము అంటే ఇంక పూర్తిగా మనం మరణించేంత వరకు, మన జీవితం సర్వనాశనమయ్యేంత వరకు దాని నుండి ఎవరో కూడా మనల్ని కాపాడలేడు, అంతగా మనం పాపంలో పడిపోతాం అంత అని అర్థం. ఇదంతా కూడా ఎక్కడ ఆరంభమైంది ఒకసారి గమనించండి. ఎక్కడ ఆరంభమైందంటే బుద్ధి లేని పడుచువాడు ఒకడు సమయాన్ని వృధా చేస్తూ బద్ధకంతో రోడ్డు మీద ఇటు అటు తిరుగుతూ ఉన్నాడంట. వాడికి తెలుసు అక్కడ అందరూ చెడ్డోళ్ళు ఉంటారని, అక్కడ జారస్త్రీలు ఉంటారని, అయినా కానీ ఏం కాదులే అన్నట్టుగా రోడ్డు మీద ఇటు అటు సమయాన్ని వృధా చేస్తూ తిరుగుతూ ఉన్నాడు. ఆ సమయంలో అపవాది అతన్ని ఆకర్షించింది. వాడు చేసిన ఒకే ఒక్క తప్పు, వెళ్ళకూడని ప్లేస్కి వెళ్ళకూడని సమయంలో బద్ధకంగా అక్కడ ఉన్నాడు. దాన్ని అపవాది వాడుకొని ఇంకెక్కడదా తీసుకొచ్చింది, వాడి జీవితం సర్వనాశనం అయిపోయేంత వరకు తీసుకొచ్చింది. అమ్మాయిలైతే అబ్బాయిలు, అబ్బాయిలైతే అమ్మాయిలు అలా లాలన మాటల చేత, వాళ్ళ మాటలు, వాళ్ళ చూపులు, వాళ్ళ చేష్టల చేత మోసపోయి ఇదే జీవితమేమో, ఇదే ఆనందమేమో అనుకుని వాళ్ళ నరక కోపంలోనికి, మరణానికి దగ్గరైపోతున్నారు. నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాటలను ఆలకించుడి, జారస్త్రీ మార్గముల తట్టు నీ మనస్సు తొలగనీయకుము, దారి తప్పి అది నడుచు త్రోవలోనికి పోకుము. దారి తప్పి అంటే మనకి చాలా బాధ్యతలు ఉంటాయి, మన జీవితాన్ని మంచిగా చూసుకోవాలి, మన ఆరోగ్యాన్ని, మన కుటుంబాన్ని, చాలా మంచి మంచి మార్గాలు ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం పక్కన పెట్టేసి మన జీవితాన్ని నాశనం చేసుకునే మార్గం వైపు మనం ప్రయాణిస్తున్నాం. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది, దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. ఇదేదో ఒకరింటి గురించో ఒకరి జీవితం గురించో కాదండి, ఆ జారత్వం అనే విషయం గురించి. ఆ జారత్వం అనే పదం ఎక్కడైతే ఉంటుందో దానికి మనం దూరంగా ఉండాలి. లేదు నేను ఏదైనా చేయగలను, నేను దేనికైనా తట్టుకోగలను, దేన్నైనా ఎటువంటి పాపానైనా జయించగలను, నేనేమి నాశనం అవను, నా జీవితాన్ని ఎలా బతకాలో నాకు తెలుసు అన్నట్టుగా మనం ఓవర్ కాన్ఫిడెన్స్తో కనుక దాంట్లో అడిగేసామంటే పూర్తిగా మునిగిపోయి మరణానికి దగ్గర అవుతాము. మనల్ని, మన జీవితాన్ని, మన ఆరోగ్యాన్ని, మన కుటుంబాన్ని, ప్రతిదాన్ని కూడా మనం బాధపరుచుకుంటాము, కష్టాల్లోనికి నెట్టివేస్తాము అనేది ఈ సామెతలు 7వ అధ్యాయం యొక్క భావం. సోమరితనంగా ఉండకండి, బద్ధకస్తుల్లాగా ఉండకండి, జాగ్రత్తకి దూరంగా ఉండండి, కష్టపడి పనిచేయండి, మంచి మార్గంలో ప్రయాణించండి అనేది ఈరోజు చదువుకున్న అధ్యాయాల యొక్క భావం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుంటూ వెళ్దాం. ఈరోజు చదువుకున్న దాని వరకు ఎవరికైనా ఏమన్నా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచయం కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు, ఈ పరిచయం ఇంకా ఎక్కువ మందికి అందాలి అనుకునే వాళ్ళు మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. అందరికీ వందనాలు. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.